మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు. యాక్చువల్గా నిన్నటి దినాన ఒక చిన్న మీటింగ్లో మెసేజ్ తీసుకోవటం జరిగింది ఈ అంశాల మీద. ఐ ఫెల్ట్ అది చాలా వెరీ నీడ్ఫుల్ అండ్ యూస్ఫుల్ అంశం అని ఈరోజు మనం ఇక్కడ ధ్యానించుకుంటే బాగుంటుందని ఆశతో మరి ఈ వచనాలు మనం చదువుదాం. 24వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. 3వ వచనం నుంచి చదవండి. ఒకటి నుంచి కూడా చదవండి, పర్లేదు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృపా, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అయా మరి మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో మా కొరకు మీరు రాసించిన అంత్య దినముల గురించిన సంగతులను ధ్యానించబోతూ ఉండగా నాయనా మాతో మీరు మాట్లాడే దేవుడు, ఏ విధంగా మేము సిద్ధపడి ఉండాలో మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ కొద్ది నిమిషాల్లో మనం జరగబోవు సంగతులను, రాబోవు సంగతులను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలను మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒక ఫేజ్లో ఒక జస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ భయంకరమైన విపత్తు, కరోనా బీభత్సం, రైట్? ఈ సమయాల్లో ఎంతోమంది చనిపోయారు. ఆ యొక్క విపత్తుని, పాండమిక్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాని ప్రశ్నలు చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మరలా చూస్తూ ఉన్నప్పుడు మరి దేశముల మధ్యలో యుద్ధాలు, కొన్ని ఒక గ్రూపు ఇంకొక దేశాలు ఇంకొక గ్రూపుగా ఫామ్ అయ్యి ఒక కైండ్ ఆఫ్ యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా అక్కడ జరుగుతున్న ఆ యొక్క యుద్ధాలకు మిగిలిన వారు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి కొన్ని భయం కలిగించే పరిస్థితులు, కొన్ని కన్ఫ్యూజన్స్ని తీసుకుని వెళ్ళే పరిస్థితులు మన కళ్ళెదురు పొంచున్నాయి. ఇటువంటివి ఇక్కడితో ఆగిపోతాయనంటే ఆగిపోవు. వాటి యొక్క ఉధృతి ఇంకా ముందుకు వెళుతుంది. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క వెపన్స్ని బయటికి తీసి ఒక్కొక్కటి ప్రయోగిస్తూ ఉన్నప్పుడు ఎంత సిద్ధపాటు, ఎంత మరి యుద్ధానికి ఒక్కొక్కరు ఎటువంటి వెపన్స్ని తయారు చేసుకుని కూర్చున్నారు అనేది తెలుస్తూ ఉంటే ఇట్ ఈస్ లైక్ ఏ
కెన్ వి రియల్లీ సస్టైన్ అవర్ లైఫ్, ఇక్కడ జీవించగలమా అనే విధంగా పరిస్థితులు అలుముకుంటా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇది ఫ్యూ డేస్తో ఆగిపోయేది కాదు. రానున్న దినాల్లో ఇంకా దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉండబోతాయి అనేది అర్థం కాని ప్రశ్నలు. దీని యొక్క నష్టంలో నుంచి నిత్యావసరము అన్ని పరిస్థితులు క్లిష్టమైపోతున్నప్పుడు పీపుల్లో ఎటువంటి ప్రెషర్స్ తలెత్తుతాయి. బ్లాక్ మార్కెట్స్ ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ మరి ఛాన్స్ తీసుకుని వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భయంకరమైన లూటింగ్ అవన్నీ కూడా పొంచి ఉంటాయి. ఇటువంటి దినాల్లో మనము ఎలా చూడాలి ఈ పరిస్థితులను అనేది ఆలోచన చేస్తే శిష్యులకి ఆ రోజు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి అనంటే, ఆ దినముల యొక్క అంతము ఎలా ఉండబోతుంది? హౌ ద ఎండ్ ఈస్ గోయింగ్ టు బీ. ఈరోజు మరి రాకడ దినములకు సంబంధించిన సిద్ధాంతపరమైన విషయాలు నేను చూడబోట్లేదు, కానీ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటనంటే, దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ మనము ఏ విధంగా సిద్ధపడాలి ఈ యొక్క జర్నీలో అనేదే ఈరోజు మనం ఆలోచించాల్సింది. రెడీ ఫర్ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. రెడీ ఫర్ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఎందుకు అనంటే బైబిల్ మొత్తం స్పష్టంగా చెప్పిన మాట ఏంటి అనంటే, ఈ ఎండ్, ఈ భూమి మీద ఈ యొక్క లైఫ్కి, ఇక్కడున్న మరి పరిస్థితులన్నిటికీ ఎండ్ ఎక్కడుంది అనంటే యేసు ప్రభువారి యొక్క రాకతో దానికి ఒక ఫుల్ స్టాప్ పడబోతుంది. అందుకనే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అన్నిటికీ అంతము, ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎంతో క్రూషియల్ అయిన మరి ఆ యొక్క విశ్వాసము. ఈ విషయాన్ని మనం ఈరోజు ఆలోచించటానికి మనకి ముందున్న చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలు ఏవి అనంటే 24వ అధ్యాయము, 25వ అధ్యాయం. 24లో ఏం చెప్తాడు అనంటే, యేసు ప్రభువారు రాకడ సమయంలో జరిగే సూచనలు ఏంటి? వాట్ ఆర్ ద సైన్స్? ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఆయన రాకడ అతి సమీపముగా ఉంది అని మీరు నమ్మాలి అని 24లో చెప్తాడు. 25లో ఏం చెప్తాడనంటే, ఆయన రాకడ అంత సమీపంగా ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా నీవు నేను ఎలా సిద్ధపడాలి అనేది 25లో చెప్తాడు. అందుకే నేను అంటాను 24 థియరీ, 25 అప్లికేషన్. 24 టీచింగ్, 25 ఏమో అప్లికేషన్. ఈ రెండు అధ్యాయాల్లోనే డీటెయిల్డ్గా ఆయన మాట్లాడతాడు. ఒకసారి మనం చూద్దాం ఏంటి యేసు ప్రభువారి రాకడ సమయంలో జరిగే సంగతులు, ఎటువంటి పరిస్థితులు అలుముకుంటాయి. ఆ సమయాల్లో ఓ విశ్వాసిగా నీవు నేను ఏ విధంగా సిద్ధపడాలి. మొట్టమొదటిగా చాలా లాంగ్ బ్యాక్ నేను విన్న ఒక చిన్న జోక్ ఏంటి అనంటే, ఓ పాస్టర్ గారు రాకడ గురించి ప్రసంగిస్తున్నాడు. చాలా గంభీరమైన ప్రసంగం చేశాడు. అయితే జనాల్లో ఎటువంటి స్పందన కనబడట్లా. ఇక ఆయన లాస్ట్ కంక్లూజన్ స్టేట్మెంట్, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని బిగ్గరగా అరిచి చెప్పాడు. సరే, వాళ్ళల్లో అంత మొమెంటం కనబడట్లా. ఇంకొంచెం పెద్దగా వచ్చి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, గెట్ రెడీ, సిద్ధపడండి అనంట. ఇక లాస్ట్ మూడోసారి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, సిద్ధపడండి అని కొంచెం కళ్ళు తిరిగి ముందు పడ్డాడంట. అక్కడ ఒక ఆంటీ గారు పెద్ద ఆవిడ కూర్చుని వెళ్ళి ఆమె మీద పడ్డాడు. సరే పాపం తేరుకుని ఆయన లేచి, ఆంటీ గారు ఐఎమ్ వెరీ సారీ, కొంచెం కళ్ళు తిరిగి అట్ట పడ్డానంటే, నీ తప్పే ఉందిలేయా, అప్పటికే 3 సార్లు చెప్పావు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని. సిద్ధపడమని చెప్పినా నేనే సిద్ధపడలేదు. ఏంటి, త్వరగా వచ్చినా 3 సార్లు నువ్వు చెప్పావు ఆల్రెడీ. మనం చాలా వాటికి సిద్ధపడతాం. చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టే టైంకి పేరెంట్స్
సిద్ధపరుస్తూ ఉంటారు. కొన్ని పిల్లలు చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్కి సిద్ధపడతారు. కాలేజ్ వచ్చిన తర్వాత అయిపోయే టైంకి జాబ్ కోసం సిద్ధపడతారు. జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్కి సిద్ధపడతారు. ఒక్కొక్క ఫేజ్లో మనం తీసుకున్నప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రిపరేషన్. ఉంటుందా? ప్రిపరేషన్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే సరిగ్గా ప్రిపేర్ అవ్వరో వాళ్ళు ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్స్లో చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఒక వ్యక్తి రేపు ఎగ్జామ్ ఉందన్నగా ఈరోజు చదువుకోకుండా ఏమీ ముట్టకుండా వెళ్ళి ఎగ్జామ్లో కూర్చుంటే ఏం రాస్తారు? అందరూ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు చక్కగా రాసుకుంటూ వెళ్తుంటారు. ఈ వ్యక్తి అయితే ఏం చేయాలో ఏం రాయాలో అర్థం కాదు. కొంతమంది భలే విచిత్రంగా రాస్తారు. క్వశ్చన్ పేపర్ని తిప్పి తిప్పి రాస్తూ ఉంటాడు ఒకడు. నేను ఒకళ్ళు చూశాను. ఇంకొకళ్ళు ఏం చేస్తారని అంటే స్లిప్పులు పెట్టుకుని వస్తారు. నేను అది కూడా విచిత్రంగా చూడలేదు. అసలు విచిత్రం ఏదనంటే నేను ఫైనల్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు నా పక్కన ఒక అతను రాస్తున్నాడు. వాడికి ఈ మూలని ఇంకోడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అని అంటే ఏ క్వశ్చన్కి ఏ స్లిప్ పెట్టాలో కూడా వాడికి చెప్పాలి. వీడు అంటాడు సెకండ్ క్వశ్చన్కి ఇక్కడ చూడంటాడు, థర్డ్ క్వశ్చన్కి ఈ హ్యాండ్కి చూడంటాడు. ఒక ప్రశ్నకి ఆడి దగ్గర లేదు స్లిప్, వీడి దగ్గర ఉంది. వాడు కరెక్ట్గా డయాగనల్గా కొడితే కరెక్ట్ నా మీద వచ్చి పడింది. సార్ అప్పుడే ఇటువైపు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి చెప్పండి, వాడికి నేను తయారు చేసినట్ట లేకపోతే నేను తెచ్చుకున్నట్ట? ఇక దాని నుంచి తప్పించుకోవడానికి నా ప్రయత్నం చూడండి అంటే ఆ పక్కన అంటాడు అట్టుకొట్టు అంటాడు. రే వాడు కొట్టేట్టున్నాడు నన్ను. అట్లాంటి వాళ్ళు ఉంటారు, రైట్? కానీ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్, యూనో, చాలా హాయిగా కూర్చుని రాసుకుంటూ వెళ్తావు. యువర్ ట్రాన్సిషన్ ఈజ్ సో బ్యూటిఫుల్. కొన్నిసార్లు రిజర్వేషన్లో దొరకవు. లాస్ట్ మినిట్లో తత్కాలు అన్నీ ట్రై చేస్తూ ఉంటారు, చివరికి దొరకదు, అన్ని పోస్ట్ పోన్లు అయిపోతూ ఉంటాయి. కొంతమంది అయితే లాస్ట్ మినిట్ పెట్టుకుని అసలు నేను ఇంకా ఎక్కువ 10 నిమిషాలు అక్కడ స్టార్ట్ అవుతుందనే ఇక్కడ మొదలై వెళ్తా ఉంటాను అనమాట రేస్లో. సో మనం చాలాసార్లు ఎంతో కొంత ప్రిపరేషన్ చేస్తాం. ఈరోజు ఒక్క ప్రశ్న ఏంటనంటే, ఇవన్నీ ఈ భూమి మీద చదువులు కానీ జాబులు కానీ వివాహాలు కానీ అన్నీ కూడా ఇక్కడే. కానీ వాట్ అబౌట్ ఎటర్నల్ లైఫ్? నిత్య జీవం గురించిన విషయంలో, నిత్యము ఉండే ఆ నిత్య జీవితానికి నువ్వు ఎలా సిద్ధపడ్డావు? హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్ ఆఫ్టర్ దిస్ లైఫ్? మన ప్రిపరేషను ఈ లైఫ్లో ఏంటనేది మనం ఎక్కువ ఆలోచిస్తాం, కానీ రాబో జీవితం గురించిన ఆ యొక్క నిత్యము ఉండే జీవితానికి నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? అసలు ఏ విషయంలో నువ్వు సిద్ధపడాలి? నీకు ఐడియా ఉందా? డు యు హ్యావ్ ఎ క్లారిటీ హౌ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎటర్నిటీ? దేవుడు ఎందుకు రక్షించుకున్న తర్వాత ఇంకా కొంతకాలం ఇక్కడ ఉంచాడు? ఎందుకని మనలను ఈ భూమి మీదే కొంతకాలం జీవించటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు? ఎందుకు అనంటే దేవుడు మనలను సిద్ధపరచటానికి. సంఘము అనే ఈ యొక్క మరి పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు సిద్ధపరిచి ఆయన ఎదుట నిలవబెట్టడానికి. ఏంటి ఆ సిద్ధపాటు? కొన్నిసార్లు మన మైండ్లో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏంటి అని అంటే, సిద్ధపడటం అని అంటే ఏంటండి? ఓకే, బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, తర్వాత పరిశుద్ధంగా జీవించటం. ఇంకేమనుకుంటారు? మీరేమనుకుంటున్నారో మీ మైండ్లో ఉంచుకోండి. బైబిల్లో నీవు ఎట్లా సిద్ధపడాలని చెప్పిన అంశం ఏది అనేది మనం ఆలోచన చేద్దాం. అయితే మరి అంతము, దీని యొక్క రాకడ ఎంత సమీపంగా ఉంది? ఫస్ట్ చర్చ్, ఆది సంఘం ఏమనుకున్నారనంటే యేసు ప్రభువారి యొక్క రాకడ అతి సమీపముగా ఉంది అని చెప్పారు. అప్పట్లో కొన్ని సంఘాలు ఏమైందనంటే తెస్సలోనిక అనే సంఘంలో ఇక పనిచేయటం ఆపేశారు.
ఆపేసి ఏం చేశారని అంటే, యేసు ప్రభు అక్కడ వెరీ సమీపంగా ఉంది, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూడండి, రోమా చక్రవర్తి భయంకరంగా హింసిస్తున్నాడు, నీరో చక్రవర్తి క్రైస్తవులను చాలా హింసలకు పాలు చేస్తున్నాడు, యేసు ప్రభు వారు చెప్పినప్పుడు మిమ్మల్ని ఇదిగో ఈడ్చుకుని వెళ్తారు, హింసలు జరుగుతాయి, భయంకరమైన శ్రమలు మీకు వస్తాయి, ఇవన్నీ కూడా మన మధ్యలో నెరవేరుతున్నాయి, ఆయన రాకడ వెరీ నియర్గా ఉంది, కాబట్టి ఇక మనం జాబులు చేసుకుని సాస్తులు సమకూర్చుకుని ఇవన్నీ పెట్టుకునే సమస్య కాదు, ఉన్నది ఉన్నట్టుగా కొంత బ్రతికి తిని లెట్ us ప్రిపేర్ ఫర్ సెకండ్ కమింగ్ అని అనుకున్నారు. దీన్ని అదురుగా తీసుకుని కొంతమంది లేజీ పీపుల్, గొడవలు మారుతాను వాళ్ళు ఏం చేశారనంటే, ఇక పని పాట ఏమీ చేయకుండా వెళ్ళి చర్చిలో కూర్చుని, ఆ దినాల్లో సంఘం ఎట్లా ఉండేదనంటే అందరూ కలిగినది తీసుకుని వచ్చి సమిష్టిగా పంచుకుని వాళ్ళు జీవించేవాళ్ళు. కొంతమంది కష్టపడి తీసుకుని వచ్చేవాళ్ళు, కొంతమంది చక్కగా కూర్చుని తినేవాళ్ళు. అందుకనే ఆ టైంలో పౌలు తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు రాశారు. మొదటి పత్రిక ఏంటనంటే, నాయనా మీరు సహోదర ప్రేమ కలిగి ఉండండి అని రాశాడు. రెండవది ఏం చేశాడంటే, రెండవ రాకడ అసలు ఎలా జరుగుతుంది అని 2వ పత్రికలో రాసి దానికి సంబంధించిన సూచనలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి చదువుదామా? మీరు నా మీద అనుమానంతో చూస్తే కష్టం. మరి తెస్సలోనిక రాసిన పత్రిక, ఇటువంటి పాయింట్స్ నేను చెప్పినప్పుడు మీరు నోట్ చేసుకోవాలి. ఏంటవి? తెస్సలోనిక సంఘానికి రాసిన 2 పత్రికలు ఏ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రాశాడు అనేది మీరు నోట్స్లో ఒక పాయింట్ రాసేసుకున్నారనుకోండి, అది మీకు తర్వాత గుర్తుంటుంది, రైట్? కానీ మీరు ఎలా ఉన్నారు? మీరు ఒక్కసారి చెప్పండి, మళ్ళా సంవత్సరం తర్వాత అదే పాయింట్ని అడగండి, మేము చెప్పకపోతే మీరు చూడండి అన్నట్టు చూస్తున్నారు. జరిగేది ఏంటో తెలుసా? సంవత్సరం తర్వాత మీరు కనపడరు, రైట్? సో నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకున్న వాళ్ళు రాస్తున్నట్టుంటారు, కానీ మరి ఏం పాయింట్ రాస్తున్నారు అనేది చూసుకోవాలి మీరు. ఓకే, మెయిన్ అంశాలు చూడండి. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూస్తే మొదటి వచనం చూడండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండవలననియు బెదరక ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని కొన్ని విషయాలు అక్కడ రాశాడు. రాసి 3వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి రండి, చూద్దాం. 11వ వచనం 10 కూడా చదువుతున్నాను. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతుంది కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. ఎందుకని హెచ్చరికలు వచ్చినాయి అని అంటే, బికాస్ వాళ్ళు ఇంకా పనులేం అవసరం లేదని మొత్తం పక్కకు పెట్టి ప్రభు రాకడికి మేము సిద్ధపడుతున్నాం అని చెప్పినప్పుడు ఈ లిస్ట్ అంతా రాశాడు. ఇక్కడ ఒక 2 విషయాలు చూడండి. సువార్తల్లో మనం యేసు ప్రభు వారి యొక్క రాకడ దొంగ వచ్చినట్టు ఉంటుంది. ఎవరైనా దొంగ వస్తాడని సిద్ధపడతారండి? దొంగ ఏమైనా ముందుగా చెప్తాడా? సాయంత్రం 12 గంటల 15 నిమిషాలకి మీ ఇంటికి వస్తున్నాను, రెడీగా ఉండండి. దేనికంటే దొంగతనం చేయడానికి వస్తున్నాను. అన్ని తాళాలు తీసి టేబుల్ మీద పెట్టండి, జాగ్రత్తగా సామాన్లన్నీ కాస్త ఈజీగా వీలుగా ఉండేటట్టు బ్యాగులు కూడా సిద్ధపరచండి. ఇన్ఫర్మేషన్ ఉంటుందా అండి? ఇది ఏముండదు. నువ్వు ఊహించని టైంలో, నువ్వు నిద్రపోతున్న సమయంలో సడన్ గా ఎంటర్ అయిపోతారు. యేసు ప్రభు వారి యొక్క రాకడ కూడా అంతే సడన్ గా ఉంటుందని బైబిల్లో చెప్పబడింది. సో ఇప్పుడు ఈ అంశం ఏమనిపిస్తుంది అంటే, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది అనే వచనాలు, ఆ తర్వాత ఆయన రాకడ సమయంలో జరిగే ఈ యొక్క శ్రమలు, ఈ కష్టాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భూకంపాలు, యుద్ధాలు,
పాండమిక్స్ ఇవన్నీ జరుగుతాయని చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా సంవత్సరాల్లో ఈ సంవత్సరమే రాకడ జరగబోతుందేమో, వీళ్ళే మరి ఈ సమయంలో మరి పాపపు పురుషుడని పలానా వ్యక్తిని ఆ ప్రెసిడెంట్ని పట్టుకుంటారు, ఈ బయటపడాల్సిన పాప పురుషుడు వీడే, ఆ వచ్చే యాంటీ క్రైస్ట్ ఈయనే. ఒకసారి ఏమన్నారనంటే నీరో చక్రవర్తిని అన్నారు యాంటీ క్రైస్ట్ అని, ఇంకొకసారి హిట్లర్ని అన్నారు కోత కోచేస్తున్నాడని. ఆ తర్వాత నెక్స్ట్ కాలక్రమేణా చూసిన తర్వాత మరి చాలా మంది ఎవరైతే క్రూరంగా పరిపాలించారో అటువంటి నాయకులు వచ్చినప్పుడల్లా అన్నారు దీస్ పీపుల్ ఆర్ యాంటీ క్రైస్ట్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రొటెస్టెంట్స్ కూడా ఏమన్నారనంటే ద పోప్ ఈజ్ ద యాంటీ క్రైస్ట్ అని చేశారు. ఎందుకు అనంటే దేవుణ్ణే తీసేసి వాళ్ళనే తండ్రిగా పెట్టుకుని వాళ్ళనే హెచ్చించుకుని ఉన్నారు, పోప్ అధికారమే అధికారం అయిపోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ అప్పుడు ప్రొటెస్టెంట్స్ కొంతమంది ఏమన్నారంటే వాళ్ళని యాంటీ క్రైస్ట్గా చూడటం మొదలు పెట్టారు. బట్ నథింగ్ హెస్ హ్యాపెండ్ నౌ, ఇప్పుడు వరకు జరగలేదు. అయితే ఈ వార్లు జరుగుతున్నప్పుడు ఇవన్నీ వస్తున్నప్పుడు వెంటనే కొన్ని పోస్టులు మీమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి అని అంటే ఇదిగో రాకడ సమీపంగా ఉంది, ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి. తర్వాత ఈ లోపల కొంతమంది 3-6 ముద్ర పట్టుకొస్తారు, ఓ బార్ కోడ్ చూపించి మీరు కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేయండి, ఇందులో 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, 666, ఇది సాతాను ముద్ర, దయచేసి దీన్ని మీరు తీసుకోకండి, ముద్ర వేయించుకోకండి అని కొన్ని మీమ్స్ కూడా చాలాసార్లు వచ్చేవి. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మధ్యలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎట్లా అర్థం చేసుకుంటారు దాన్ని? ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నట్లుగా ఉన్నాయి వచనాలు. షల్ వి సే? ఒక ఆయన ఏం చేశాడనంటే 2011 మే నెల 21వ తేదీన ప్రభు రాకడ రాబోతుంది, సిద్ధంగా ఉండని చెప్పాడు. 20 కోట్ల మంది రెడీ అయిపోయారు. ఫాలోవర్స్ ఏం చేశారో తెలుసా? మీరు నెట్లో కొట్టండి, తర్వాత ఆయన వస్తుంది, ఇప్పుడు కాదు. వెంటనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, 6 కోట్ల మంది ఎత్తబడ్డారని. నెక్స్ట్ బ్యాచ్ October 21, 2011 అని మళ్ళా 6 months డేట్ ఇచ్చారు. మళ్ళీ అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు. ఒక ఆయన అయితే రండికి వచ్చేసేయండి, మీటింగ్ పెట్టేస్తున్నాం, సీషోర్ దగ్గరికి వచ్చేయండి, ఈరోజే ప్రభు అక్కడ పలానా డేట్ రాబోతుంది. లహరి కృష్ణ ఆయన పేరు, ఇంకొక ఆయన వెళ్ళి తీసుకుని వెళ్ళాడు, చివరికి ఆయన రాలా. ఇటువంటి మాటలు ఇన్ఫర్మేషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. నేనే క్రీస్తునని చెప్పుకున్న వాళ్ళు ప్రతి సెంచరీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చూడాలి అని అంటే, ఒకటి గుర్తుపెట్టుకుందాం, కొన్ని సైన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఏంటి అవనంటే, మొదటి 24వ అధ్యాయం దగ్గరికి రండి, 3వ వచనం నుంచి. ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమని మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఏమండి, రెండవ రాకడ గురించి మోసం ఏమైనా జరుగుతుందా? చాలా జరుగుతుంది. ఏమైపోద్దో తెలుసా? కొన్నిసార్లు ఈ ఇన్ఫర్మేషన్లు చెప్పి 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 ఒక గ్రూప్ తయారవుతారు. ఏమనంటారనంటే, వీళ్ళు వస్తాడంటాడు, ఆయన రాడు, ఇది జరగదు, ఇవన్నీ పెద్ద కహాని. పేతురు అదే గెస్ చేశాడు. పేతురు ఏమన్నాడంటే, చాలామంది ఏమనుకుంటున్నారనంటే ఆయన రాకడ లేదు అనే మాటలు చెప్పేవాళ్ళు బోళ్ళంతమంది తయారవుతారు అనే మాట రాశాడు. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినప్పుడు, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పు పలువురిని మోసపరిచెదరు. నేనే క్రీస్తునంటారు, మిరకిల్స్ చేస్తారు, అద్భుతాలు చేస్తారు, ఇటు నుంచి ఒకటి తీస్తారు, లేకపోతే నీ జీవితంలో ఇది జరగబోతుందని చేయెత్తి చూపించి చెప్పేస్తారు. చెబుతూ నేనే క్రీస్తునని వేస్తారు. ఫైనల్గా ఆశీర్వదించి ఆయిల్ ఇస్తారు, ఆశీర్వదించి పండిస్తారు, ఏవేవో ఇస్తారు, బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు
చాలామంది మోసపరచబడతారు. ఈరోజు కొన్ని మీటింగ్స్, ప్రోగ్రామ్స్ చూసినప్పుడు వాళ్ళు చేసే వాటికంటే వాళ్ళని సపోర్ట్ చేసే కామెంట్లు చూస్తుంటే నాకు అనిపిస్తుంది, అసలు ఏం అర్థం చేసుకుంటున్నారా? ఎటువైపు విశ్వాసం మరి పరిగెడుతూ ఉంది అని అనిపిస్తుంది. కనీసం మినిమం కామన్ సెన్స్ రీజనింగ్ కూడా చేయలేకపోతున్నారా అనిపిస్తుంది. దేవుని ఎరగని వాళ్ళు అడుగుతున్నారు. ఈ మాటని కొంచెం ఆలోచిస్తే కూడా అర్థమవుతుంది ఎందుకని ఆలోచించట్లేదు. అందుకని వాళ్ళు ఏమని అంటున్నారు, ఒక పదం ఏమంటున్నారండి? బైబిల్లో మనం గొర్రెల వలె దారి తప్పిపోయామని చెప్తే వాళ్ళు ఇప్పుడు దాన్నే పట్టుకుని గొర్రెలాగా ఉన్నారు. నిజమే, కొన్నిసార్లు కొన్ని రెస్పాన్సెస్ విశ్వాసం నుంచి చూస్తున్నప్పుడు ఒక దేవుని ఎరగనోడే ఇంత ఈజీగా ఆలోచించగలుగుతున్నాడు, ఎరిగిన వాళ్ళు ఎందుకు ఇంత బ్లైండ్ థింగ్స్ని ఆలోచిస్తున్నారు అనే విధంగా ఉన్నాయి కొన్ని. ఇటువంటి పరిస్థితుల్లో నీవు నేను బైబిల్ చదవాలి, బైబిల్లో ఉన్న అంశాలేంటో ఆలోచించాలి. మొట్టమొదటిది ఏమంటున్నాడనంటే, ఏం జరుగుతుందనంట, నేనే క్రీస్తునని చెప్పుకునే వాళ్ళు అనేక మంది లేస్తారు. ఈ మాట యోహాన్ ఏమన్నాడు తెలుసా? 3వ పత్రికలో, వారు ఇప్పుడే లేచి ఉన్నారు అని అన్నారు. అంటే ఫస్ట్ సెంచరీ నుంచి మొదలయ్యారు ఈ గ్రూపు, నేనే క్రీస్తునని చెప్పుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఇంకా అంత్య దినములలో అనేక మంది లేస్తారు. తర్వాత ఇంకా నెక్స్ట్ మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మందిని మోసపుచ్చుతారంట. వాళ్ళకి ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారంట. మరియు మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనడి, ఇవి అన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వస్తాయి. థర్డ్ వరల్డ్ వార్ అని అంటాడు, బయోవార్ అని అంటాడు, ఇంకొక వార్ అని వస్తాయి. ఈ వార్లన్నీ వస్తూ ఉన్నప్పుడు మనకి భయాలు వచ్చేస్తూ ఉంటాయి. పరిస్థితులు ఎట్లుంటాయి, జాబులు పోతాయేమో, జాబులు ఉండవేమో, నిత్యావసర వస్తువుల యొక్క క్రైసిస్ వస్తుంది. ఇవన్నీ కళ్ళెదురు ఉన్నా కూడా ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, ఏంటి అని అంటే, యుద్ధ సమాచారాలు ఇవన్నీ వింటున్నప్పుడు మీరు కలవరపడకండి, విశ్వాసులైన వారు కలవరపడకండి. ఎందుకు అనంటే జరగవలసినవి ఇవన్నీ జరుగుతాయి. దీస్ ఆల్ షుడ్ హ్యాపెన్. ఏమండి, రాకడ సమయానికి ఇవన్నీ జరుగుతాయా లేదా? ఖచ్చితంగా జరగాలి. ఇవన్నీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాయి దేవుని యొక్క రాకడకి. ఆ సమయంలో ఇంకా భయంకరమైన ఏంటంటే, జనముల మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపములు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఆ తర్వాత అప్పుడు జనములు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఈ మాట పట్టుకుని ఏమన్నారనంటే, మరి క్రైస్తవులను సింహాల బోన్లో వేస్తా ఉన్నారు, భయంకరమైన హింస జరుగుతుంది కాబట్టి ఇదే రాకడేమో అనుకుని ఫస్ట్ సెంచరీలో అనుకున్నారు. కానీ అనేక సంవత్సరాల జనరేషన్స్లో ఇటువంటివి జరుగుతూనే వస్తున్నాయి. ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడండి, కొన్నిసార్లు ఈ మధ్య హౌస్ రెంట్లకు వెళ్తే, మీరు క్రైస్తవులు కాబట్టి క్రైస్తవులకి మేము ఇల్లు రెంట్లకి ఇవ్వము. సంఘానికి రెంట్ కాదు అడుగుతుంది, ఉండటానికి రెంట్కి. దే ఆర్ నాట్ గివింగ్. ఇంకా అపాయకరమైన, అననుకూలమైన పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత చూడండి, మీరు నా నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారు. మీడియాలో ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తూ ఉన్నప్పుడు ఎంత హేట్రెడ్ పెరుగుతూ ఉందో చూడండి క్రైస్తవుల మీదకి. ఆ తర్వాత అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుగి ఒకరికొకడు ద్వేషించురు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. నేడే నీకు జాబ్ వచ్చేస్తుంది, రేపే నీకు ఫ్లైట్ ప్రయాణం ఉంది, ఈ సంవత్సరం ఎండ్ కల్లా నీ లైఫ్లో ఒక అద్భుతమైన టర్నింగ్ జరగబోతుంది. ఆ టర్నింగ్ అయ్యేంత వరకు ఇప్పుడు ఆడే వెయిట్ చేస్తుంటాడు అనమాట, ఆ సంవత్సరం ఎండ్ వరకు. ఏమండి, ఏం ప్రవచనాలు, ఏం ప్రవక్తలు. తర్వాత
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమాలు ఎక్కువైపోతాయి, రిలేషన్షిప్స్ స్పాయిల్ అయిపోతాయి, ప్రేమలు చల్లారిపోతాయి, ఒకరి మధ్య ఒకరు బంధాలు వీక్ అయిపోతాయి. రిలేషన్షిప్స్, దేశాల మధ్యలో రిలేషన్షిప్స్, జనుల మధ్యలో రిలేషన్షిప్స్ అండ్ తోటి వారి పట్ల ప్రేమలు చల్లారిపోయే దినాలు. అన్నీ కూడా సూపర్ఫిషియల్ ఇంటరాక్షన్స్. చాలా సంతోషం అండి మిమ్మల్ని చూడటం అంటారు, 5 నిమిషాల్లోనే ఆ యొక్క ఆనందం, నవ్వు పోతుంది. కొంచెం పెయిన్ కలిగితే దెర్ ఇస్ నో సాక్రిఫైస్ అట్ ఆల్. స్వార్థపూరితమైన పరిస్థితులు కనబడతాయి. ఇంకొంచెం ముందుకెళ్ళినాక మనం చూస్తే 29లో కూడా మీరు చూడండి, ఆ దినముల శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. చూడండి, నేచర్లో చేంజెస్ వస్తాయి. అంత మాత్రమే కాదు, ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొకటి జరుగుతుంది. 36లో చూడండి, అయితే ఆ దినము గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందున దూతులైనను కుమారుడైనను ఎరగడు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండెను. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగక పోయిరి. ఇంకా ఎట్లా ఉంటాయంట? నోవహు దినాల్లా ఉంటాయనంట. ఏంటి అనంటే, నోవహు దినములు ఆయన ఓడ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఓడలోకి వెళ్ళి తలుపు వేసుకునేంత వరకు ఏమేం చేస్తా ఉన్నారు? తినటము, తాగటము, సుఖించటం. తప్ప అండి తినటం, తాగటం, సుఖించటం? తప్పేం కాదు. తప్పెక్కడుందనంటే, దేవుణ్ణి విడిచిపెట్టి అన్నీ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ రొటీన్ లైఫ్. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా జరిగించుకుంటూ వెళ్తారు. తినటం, తాగటం, సుఖించటం, పెళ్లికి ఇవ్వటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, మొత్తం అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ దినాల్లో దేవునికి మాత్రమే స్థానం లేదు. ఇటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాదు, నోవహు దినములలో భయంకరమైన అబ్బాయిలు హోమోసెక్షువాలిటీ, టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పరిస్థితులు. అక్కడ ప్రభు అంటాడు, వారి హృదయ ఆలోచనలన్నీ చెడ్డవని ఎరిగి మానవులను దేవుడు నిర్మించినందుకు బహు సంతాపం ఉందినని 6వ అధ్యాయంలో రాస్తాడు. అందుకనే జల ప్రళయాన్ని తీసుకుని వచ్చి మొత్తాన్ని భయంకరమైన నాశనం ఆ రోజు జరిగింది. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఎందుకు ఇంత పెద్ద పడవ కట్టుకుంటున్నాడని ఒక్క వ్యక్తికి కూడా ఆలోచనకు రావట్లేదు. ఓ వ్యక్తి 120 సంవత్సరాలు ఎందుకు కడుతున్నాడు ఇంత వాడని? జల ప్రళయం వచ్చినప్పుడు ఈ ఓడ వాళ్ళకు వరకు కావాలనుకుంటే కొంత కట్టుకోవచ్చు, కానీ జంతువులు కూడా కొన్ని పట్టేంత ఓడని ఒక మెజర్మెంట్తో ఎందుకు కడుతున్నాడు? నోబడీ ఈజ్ అండర్స్టాండింగ్. ఒక ఫూల్ లాగా చూశారు నోవహుని. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే, తీర్పు రాబోతుందని ప్రకటిస్తూ ఉంటే హేళన చేశారు, నిందించారు ఆయన్ని. కానీ ఇవేవి పట్టించకుండా ఆ ఓడని కట్టుకుంటూనే వెళ్ళాడు. అండ్ ఫైనల్గా రానే వచ్చింది రాకడ. అండ్ జల ప్రళయంలో మొత్తం మునిగిపోయారు. ఈ ఓడలో ఉన్నవారు మాత్రమే బ్రతికారు. పిల్లరా, లాస్ట్ దినములలో జరిగేది ఏంటంటే, విశ్వాసం ఒక ఫూలిష్నెస్ లాగా కనబడుతుంది. నీ విశ్వాసపు అడుగులు ఒక వెర్రివాడిలాగా నడిచినట్లుగా అనిపిస్తుంది. లాజిక్ లేదు, రీజనింగ్ లేదని మాట్లాడే వాళ్ళు ఉంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. జ్ఞానం ఎక్కువైపోతుంది, దేవుని నుంచి దూరం అయిపోతారు. ఇటువంటి పరిస్థితులన్నీ జరుగుతూ ఉంటాయి. ఉన్నాయండి ఇప్పుడు ఇటువంటి? చాలా చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఒక్కసారి మనం వరల్డ్ సర్వే చేస్తే ఈరోజు
ఒక్కొక్క దేశాలు తయారు చేసుకుంటున్న వెపన్స్, ఒక్కొక్క దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్స్ మనం తీసుకుంటున్నప్పుడు, వ్యాధులు, అనారోగ్యాలు, బాధలు, క్రైస్తవుల మీదకి శ్రమలు ఒక్కొక్కటిగా తీసుకుంటా ఉన్నప్పుడు సంవత్సరం వెంబడి సంవత్సరం ఇంటెన్సిఫై అవుతూనే వెళుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు చెప్పిన ఆ సూచనలకు చాలా దగ్గరగా వెళుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈరోజు వన్ ఆఫ్ ద కార్నర్ సెంటర్డ్ కంట్రీ ఏదవుతుంది అని అంటే, ఇప్పుడు యుద్ధంలో నౌ ఇజ్రాయెల్ బికమ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ వన్ ఆఫ్ ద కంట్రీ, స్మాలెస్ట్ కంట్రీ బట్ వెరీ కనెక్టెడ్ ఇష్యూస్ ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్, వెళ్ళగా ఏం జరుగుతుంది అని అంటే, దేర్ ద టెంపుల్ కన్స్ట్రక్షన్ అండ్ అక్కడ ఆరాధించడం మొదలుపెట్టిన వెంటనే ఆ తర్వాత పాప పురుషుడు బయటపడటం, ఇవన్నీ జరగబోతాయి. నౌ టుడే హోల్ వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఏరియా. అవునంటారా కాదా? అవునా? ఈరోజు ఇన్ఫర్మేషన్స్ మీరు యూట్యూబ్లో తీయండి, ప్రతి స్పాట్లో కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ నౌ ద ఇష్యూ ఆఫ్ దిస్ కంట్రీస్. ఏం జరుగుతుంది అక్కడ? ఇట్స్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మన సిద్ధపాటు ఏంటి అని అంటే, వీటన్నిటిని చూస్తూ ఉండగా 25వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడనంటే, 3 ఉపమానాలు చెప్పాడు. మొట్టమొదటి ఉపమానం ఏంటి అని అంటే, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. దానికి ముందుగా ఇంకొక చిన్న పాయింట్ చెప్తా. ఏంటి అని అంటే, యేసు ప్రభు రాకడ గురించి చాలామంది ఫలానా సంవత్సరం 2012 యుగాంతం అని, 2020 యుగాంతం అని, 2030 ఈజ్ గోయింగ్ టు బి ఫైనల్ అని చాలామంది మరి చెప్పేవాళ్ళు బయలుదేరారు. వీళ్ళది అంతవరకు మనం నమ్మాలి అని అంటే, స్ట్రైట్ ఫార్వర్డ్ బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, తండ్రికి తప్ప దేవదూతలకైనను ఈవెన్ మనిషి కుమారుడికైనను ఇది తెలియబడదు, ఇది చెప్పబడదు, ఇది కంప్లీట్గా హిడెన్ అండ్ తండ్రే తన యొక్క టైంలో దాన్ని రివీల్ చేస్తాడు. ఎందుకని ఇలా చెప్పాడు అని అంటే, దాంట్లో ఒక అద్భుతమైన సీక్రెట్ ఉంది. మనకు కానీ డేటు అన్నీ తెలిస్తే మనం ఎట్లుంటామో తెలుసా? బోల్డ్ అంత టైం ఉందిలే, హాయిగా నడిపించేసి లైఫ్ని ఏ రోజుకి సిద్ధపడతాం? ఆ లాస్ట్ డేకి మనం సిద్ధపడతాం. ఎందుకనంటే మనం ఎగ్జామ్స్ అప్పుడు లాస్ట్ 1 డే బ్యాటింగ్ జరుగుతుంది. నైట్ కూర్చుని ఏం చదువుతూ ఉంటారో ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, అబ్బాయి బాగా కష్టపడి చదువుతున్నాడు అనుకుని. లేదు, సంవత్సరం అంతా తిరిగి లాస్ట్ 4 రోజులే చదువుతున్నాడు. అవునా కాదంటారా? మనకు సమయాలు తెలిస్తే బద్ధకస్తులం అయిపోతాం. మనకు సమయాలు తెలిస్తే మనం సిద్ధపడం. అందుకనే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆ దినము ఆ సమయము ఎవరికి తెలియపరచబడలేదు. ఈ రోజు ఒకవేళ కౌంట్ వేసి చెప్పిన ఏ నెంబరు డేట్ కూడా అది ఖచ్చితంగా దాటి వెళ్ళిపోతుంది. 12 కాదు, ఇప్పుడు 26 వచ్చింది. ఇట్ వాంట్ వర్క్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక దాని గురించి మళ్ళీ డిబేట్లు పెట్టి, కాన్ఫరెన్స్లు పెట్టి తొడగొట్టి, నేను చెప్తాను చూడండి నెంబర్ కౌంట్ అని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. పాయింట్ ఏంటనంటే, నోబడీ నోస్. అయితే నేను ఆలోచించాల్సింది ఏ డేట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ డేట్ వరకు మనం ఎలా సిద్ధపడి ఉండాలి దాని మీద ఫోకస్ పెట్టండి. దాని ఫోకస్లో ఫస్ట్ ఫోకస్ ఏంటనంటే, ఆ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ఫస్ట్ ఉపమానం చెప్పాడు. ఏంటి అనంటే, చాలా ఓల్డెన్ డేస్లో వాళ్ళ కల్చర్లో ఒక సిస్టమ్ ఉండేది. ఏంటి ఆ సిస్టమ్ అని అంటే, చదువుతామా ఒకసారి కొన్ని వచనాలు, 25:1 నుంచి. చాలండి. సో ఇక్కడ మరి ఆ సిస్టంలో ఏంటనంటే, పెళ్ళి టైంకి పెండ్లి కుమారుడు తన యొక్క బంధువులు, స్నేహితులతో కలిసి
పెండ్లి కుమార్తె ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి పెండ్లి కుమార్తె సైడ్ కొంతమంది మరి పెళ్లి కానివారు, ఓకే, మేబీ ఏమంటాం తోడు పెళ్లి కూతుర్లా ఆ టైంలో వాళ్ళు కొంతమంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఒక గ్రూప్, ఇక్కడ 10 అని రాశాడు, సరే 10 మెంబర్స్ వాళ్ళు ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రిపేర్డ్నెస్ ఏంటనంటే వాళ్ళకి ఆ టైంలో ఇప్పుడున్న లైట్లు ఇవన్నీ లేవు. ఎవరు ఈ పార్టీకి ఆమెకు సంబంధించిన వ్యక్తులు అనంటే ఆ వెల్కమ్ చెప్పేవాళ్ళు ఎవరు అనంటే ఎవరి చేతిలో అయితే లైట్ ఉంటుందో పెండ్లి కుమారుడు ఆ లైట్ ఉన్న వ్యక్తులే పెండ్లి కుమార్తె సంబంధించిన వాళ్ళని తీసుకుని సెలబ్రేషన్లోనికి ఎంటర్ అవుతాడు. ఆ లైట్ ఎవరైతే లేరో వాళ్ళు నార్మల్ వ్యక్తులు, వాళ్ళు ఆమెకు సంబంధించిన వాళ్ళు కాదు. దిస్ ఇస్ వాట్ దేర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏం చేస్తాడనంటే ఆ పెళ్లి కుమారుడు వచ్చే టయానికి ఈ దివిటీలను సిద్ధపరచుకునే వాళ్ళు ఏం చేస్తారనంటే ఆ పెళ్లిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఒక సైడ్ దివిటీ పట్టుకుని ఇంకొక సైడ్ కొంచెం ఆయిల్ కూడా పెట్టుకుంటారు. ఎందుకు అనంటే వీళ్ళ ప్రయాణాలు మనం అనుకున్నట్లుగా మ్యాప్లో పెట్టి 40 minutes చూపిస్తుంది దగ్గరలో ఉన్నాను, 10 minutes చూపిస్తుంది మ్యాప్లో దగ్గరలో ఉన్నానని చెప్పడానికి ఏం లేదు. నైట్ ఏదో ఒక టైంలో వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడో ఎంత లేట్, ఎందుకంటే లేట్ నైట్ మ్యారేజెస్ అక్కడ. సో ఆ టైంకి ఈ యొక్క దివిటీలు పట్టుకుని సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. సో కొంతమంది ఏం చేశారంటే 5గురిలో ఒక 10 మందిలో 5గురేమో నూనె సిద్ధపరచుకుని ఎనీ టైం వచ్చిన దివిటీలు వెలిగే విధంగా బ్యాకప్ పెట్టుకున్నారు. ఇంకొక గ్రూపు కొంచెం తొందరగా రావచ్చేమో, మనం బ్యాకప్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, చూద్దాం, కావాలంటే అప్పటికప్పుడు ఏదన్నా విల్ వర్క్అట్ అవుట్, విల్ ప్లాన్ సంథింగ్ అని వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. వీళ్ళని ఏమన్నాడంటే బైబిల్లో ఈ బ్యాకప్ పెట్టుకున్న వీళ్ళనేమో బుద్ధి కలిగిన వాళ్ళు అన్నారు, ఈ అండర్స్టాండింగ్ లేని వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అన్నాడంటే. యాక్చువల్గా చెప్పాలంటే ఇది తిట్టు, అంతేనా? ఎవరికన్నా నీకు బుద్ధి ఉందా అన్నారనుకోండి, దాన్ని ఏమంటాం? తిట్టినట్టు లెక్క అది. బైబిల్లో 2 గ్రూపుల గురించి మాట్లాడి బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు అని చెప్పి చివరికి ఏమన్నాడనంటే ఆ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు సెలబ్రేషన్లోకి వెళ్తారు, మిగిలిన వాళ్ళు రిజెక్ట్ చేయబడతారు. అలానే ప్రభు యొక్క రాకడ సమయంలో ఏం జరుగుతుంది అని అంటే ఎవరైతే తమ దీపాలు వెలిగించబడి తమ యొక్క ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటూ రక్షణ అనుభవం కలిగిన వారుగా యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారో వారు మాత్రమే దేవుని యొక్క సెలబ్రేషన్లోకి పార్టిసిపేట్ చేస్తారు, మిగిలిన వాళ్ళు రిజెక్ట్ చేయబడతారు. ప్రియమైన వారలారా, మొదటి సిద్ధపాటు ఏంటనంటే పెండ్లి కుమారుడితో ఉండే సిద్ధపాటు, రక్షణ అనుభవం కలిగిన సిద్ధపాటు, నీ యొక్క దీపం వెలిగించబడే సిద్ధపాటు. ఈరోజు మరి 2వ రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటనంటే ఆ రాకడలో ఆయనతో నీవు ఉండగలిగే భాగ్యం నీకుందా లేదా, ఆ రక్షణ అనుభవం నీకుందా లేదా, ఆ పాప క్షమాపణ నీకుందా లేదా. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ విశ్వాసానికి మిగిలిన విశ్వాసాలకు డిఫరెన్స్ ఏంటనంటే ఆ రోజు లాస్ట్ డేన ఉంటామో లేదో అప్పుడు క్లారిటీ వస్తుంది. కానీ క్రైస్తవ విశ్వాసం ఏంటి అనంటే ఎవడైనా నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడలా వాడు నూతన సృష్టి, మరణం నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు, ఉంటాడు కాదు, దాటుతాడు కాదు, దాటాడు. సో దాటాడు అనంటే నిశ్చయత ఉంది, నీవు ఖచ్చితంగా దేవునితో ఉంటావు. ఈ రోజు ప్రభు వచ్చినా సరే కూడా నేను ప్రభుతో ఉంటాననే నిశ్చయత. ప్రశ్న ఇక్కడ కూర్చున్న వారందరిలో ఒక ప్రశ్న వేసుకోండి, ఏంటి అనంటే ఈరోజు ప్రభు ఈ క్షణమే వస్తే నేను దేవునితో ఉంటాను అన్న నిశ్చయత నీకుందా లేదా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? యు ఆర్ ఇన్ డేంజర్.
నేను ఉండను అనే ఆన్సర్ నీకు అనిపిస్తుందా? యు ఆర్ ఇన్ డేంజర్. ఉంటానో లేదో నా మటుకైతే నేను ప్రయత్నం చేస్తున్నాను అని అంటున్నావా? యు ఆర్ ఇన్ డేంజర్. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కన్ఫ్యూజన్స్ క్రైస్తవ విశ్వాసంలో లేదు. డౌట్లో ఉన్నావు అని అంటే డేంజర్లో ఉన్నావు అని అర్థం. రక్షించబడిన తర్వాత పాపంలో పడవా అంటే పడతావు, పడే పరిస్థితులు ఉంటాయి, కాదనట్లేదు. అందుకని ఒకసారి ఏమంటారంటే, సముద్రంలో పట్టడానికి పడవలో పట్టడానికి డిఫరెన్స్ ఉందంట. ఏంటది? సముద్రంలో ఏంటి, పడినోడు పోతాడు. కానీ అదే సముద్రంలో ఒక పడవ ఉంది, ఆ పడవలో నువ్వు నిలబడ్డావు, టప్ కింద పడ్డావు. వాళ్ళకి ఎక్కడ పడ్డావు? సముద్రంలో పడ్డా, పడవలో పడ్డావు. పడవలో ఉండి పడతావు, అలల యొక్క ఉధృతి ఉంటుంది, పడతావు. కానీ నువ్వు సముద్రంలో పడలా. రక్షణ అలాంటిది. ఏంటి రక్షణ అంటే, దేవుని యొక్క హస్తాల్లో మనం ఉంటాం. పడమా అంటే పడే అవకాశం ఫుల్ 100% ఉంది. కానీ నువ్వు ఎక్కడ పడతావనంటే సముద్రంలో కాదు పడేది, పడవలోనే ఉంటావు. అది రక్షణ నిశ్చయత. క్రైస్తవ విశ్వాసం ఏంటి అనంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన్ని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు మనం సిద్ధపడి ఉన్నాము. ప్రభు రాకడ ఈ రోజు రాని, ఐఎమ్ రెడీ లార్డ్. పౌలు ఏమంటాడంటే, నేను తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తా ఉంది అని అంటాడు. ఐఎమ్ రెడీ. కొంతమందితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తుంటాను, ఈరోజు ప్రభు వచ్చిన, ఐఎమ్ 100% ష్యూర్ ఐ విల్ బి విత్ హిమ్. దేన్ని బట్టి? నా క్రియలను బట్టి కాదు, దేవుని యందు ఉంచిన విశ్వాసం వలన, యేసుక్రీస్తు సెలువులో చేసిన త్యాగం వలన మనం ఆయనతో ఉంటాం. ప్రియులరా, ఈరోజు ఆ రక్షణ నిశ్చయతను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే, బుద్ధి కలిగిన కన్యకల లిస్టులోనే ఉన్నావా, బుద్ధి లేని కన్యకల లిస్టులోనే ఉన్నావా? వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారో తెలుసా? అయ్యో వచ్చేస్తున్నాడు అన్న వెంటనే దీపాలు ఆరిపోయి ఉన్నాయి. ఏం కావాలి ఇప్పుడు? నూనె కావాలి. వెళ్ళి ఇప్పుడు పక్కన వాళ్ళు అడుగుతున్నారు. రాకడ జరిగిన తర్వాత రిజెక్ట్ చేయబడతావు. నో ఆపర్చునిటీ అట్ ఆల్. ఎట్లా జరుగుతుందో తెలుసా? రెప్పపాటులో జరుగుతుంది అంటాడు. కళ్ళు మూసి తెరిసే లోపల నీ కళ్ళెదురు ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది. ఎంత అద్భుతంగా ఉంటుందనంటే, మెసేజ్ చెప్తూ ఉంటాడు, టప్ అని సౌండ్ వస్తుంది. మొత్తం బైబిల్ అని కింద పడిపోయి ఉంటాయి. కొంతమంది కనపడరు, కొంతమంది ఉంటారు. ఏమైపోయారు అర్థం కాదు, వెతుకుతూ ఉంటారు. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ ఇట్స్ డన్. మీకు చెప్పాను కదా చాలాసార్లు. ఒక మీరు కావాలంటే తర్వాత చూడండి, థీఫ్ ఇన్ ద నైట్ అని ఒక మూవీ ఉంటుంది. అంటే మేము మూవీస్ చూడమన్నా, ఇది క్రిస్టియన్ మూవీ, ఓకే. థీఫ్ ఇన్ ద నైట్, లెఫ్ట్ బిహైండ్ అని ఒక మూవీ ఉంటుంది. ఈ రెండు చాలా మంచి మూవీస్. అది చూస్తూ ఉంటే మనకేం అర్థం అవుతుందనంటే, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఒకళ్ళేమో రాంగ్ రిలేషన్షిప్లో ఉంటారు, ఇంకొకళ్ళేమో ఎంత చెప్పినా వినరు, దేవుని మాట చెప్తున్నా వినరు. వాళ్ళ అమ్మాయి అయితే, నీకు అసలు యూ డోంట్ హ్యావ్ సెన్స్. యాజ్ పర్ సైన్స్, యాజ్ పర్ టెక్నాలజీ, యాజ్ పర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ యు బిలీవ్, నువ్వేం నమ్ముతున్నావు అని అంటారనమాట. కరెక్ట్గా రెప్పపాటులో తక్కువ వెళ్ళిపోతారు అందరూ. ఇంట్లోకి వచ్చి చూస్తే మమ్మీ కనపడదు. ఎందుకంటే మమ్మీ అప్పుడే ప్రభువుని నమ్ముకుంది, చక్కగా బైబుల్ చదువుకుంటా ఉంది, ప్రార్థన చేసుకుంటా ఉంది. వచ్చి చూస్తుంది, అమ్మ లేదు. డాడీ ఉన్నాడు. డాడీ ఎందుకున్నాడు? డాడీ దేవుల్లో లేడు. డాడీ పైలట్ నడుపుతా ఉంటే పక్క పైలట్ ప్రభువుని నమ్ముకుని ఉన్నాడు, వాడు కనపట్లే. ఎయిర్ హోస్టెస్ అడుగుతుంది, ఈ పైలట్ ఏడి? ఏమో తెలియదు. అప్పుడు అంటాడు, బైబిల్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే రాకడ దొంగ వచ్చినట్లు వస్తుంది, ఎత్తబడతారన్న మాటలు చదివి, హీఈస్ ఎ వెరీ గుడ్ బిలీవర్, అందుకే అతను ఎత్తబడ్డాడు.
ఇంకా బైబిల్లో రాశారు, మీరు అది చదివితే ఉంటుంది సార్, రోకలతో మొత్తం కొడతా ఉన్నారంట. ఏంది, కొత్త కారం కొడదాం రా అని ఇద్దరు కూర్చుని కొడతా ఉంటే ఒకళ్ళు టప్మని వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు ఏమో కొడతా ఉన్నారు. కొట్టుంటే ఏడున్నారు, పొలంకి వెళ్ళారు, మళ్ళీ రావట్లే. చూడండి, నీ కళ్ళెదురే నీ పక్కనున్న వాళ్ళు, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా అవకాశం లేదు. ఓ సంభాషణ నేను విన్నాను, అది కూడా మూవీలో ఉన్నట్టుంది, కరెక్ట్ గుర్తులేదు. అమ్మాయి వచ్చి వాళ్ళ పాస్టర్ గారిని అడుగుతుంది, ఆయన కూడా ఎత్తబడలా. టెంటోళ్ళు కొంతమంది ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందని నువ్వు ఎందుకు నాకు చెప్పలేదని అంటే, స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాడుగా ఆయన, నేను చెప్పకపోతే ఆయన చెప్పాడు కదా, అప్పుడు నువ్వు నమ్ముకోవచ్చు కదా అని అంటే వాళ్ళిద్దరు కొట్లాడు. చూడండి ఇక ప్రియులారా, ఒకే ఒక ప్రశ్న, మన హృదయాలు ప్రభువుకి ఇవ్వకపోతే మనం ఎక్కడో ఉన్నాం డేంజర్లో. రక్షణ అనుభవ నిశ్చయత నీలో ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అన్నీ అంతము సమీపమై ఉన్నది. కొంతమందికి ఎంత బాధేస్తుందో ప్రభు అక్కడ దగ్గరకు వస్తుందంటే, ఎందుకంటే ఇప్పుడే జాబ్ ముగించుకుని రేపు మాపు ఆఫర్ లెటర్ వచ్చే టైంకి ప్రభు రాకడ వచ్చేస్తుందా, అయ్యో. దీనికంటే అసలు ఇంకా పెయిన్ఫుల్ ఏదనంటే, నెక్స్ట్ వారం పెళ్లి సిద్ధం పెట్టుకుని మండే రోజు మార్నింగే రాకడొస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళ బాధ కాదు. కానీ నో గ్యారంటీ, అన్ని చక్కగా అయిపోయిన తర్వాత ప్రభు రాకడొస్తే అని ఏం లేదు. అయితే ఒకటి ఇంపార్టెంట్, నీకు అప్పగించిన దానిలో ఒక ఆయన అంటాడు, భలే కామెంటరీలో రాస్తాడు, బైబిల్ కాలేజ్ మిగించుకుని మంచిగా అంత సర్మన్స్ ప్రిపరేషన్ మొత్తం సిద్ధపడి మినిస్ట్రీ చేయడానికి రెడీ అయ్యే టైంకి సాయంత్రానికి ప్రభు రాకడొచ్చేస్తే, ప్రభు ఇంకా పరిచయం చేయలేదనంటే ప్రభు ఎట్లా కౌంట్ చేస్తాడనంటే, ఆ బైబిల్ కాలేజీలో చదివినంత వరకు ఆ కొంచెంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో దేవుడు చూస్తాడట. ఇప్పుడు రెండవ స్టోరీ అది ఏంటి అనంటే, ఓ ధనవంతుడు తన సర్వెంట్స్ని పిలిచి ఒక్కొక్కళ్ళకి తలాంతులు ఇచ్చాడు. ఒకళ్ళకి 5 ఇచ్చాడు, ఒకళ్ళకి 2 ఇచ్చాడు, ఒకళ్ళకి 1 ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడనంటే, చూడండి 14వ దగ్గర నుంచి, పరలోక రాజ్యం ఒక మనిషిని దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఫస్ట్ స్టోరీ ఏమో దేవునితో పెండ్లి కుమారుడితో ఉండే ఫస్ట్ సిద్ధపాటు. రెండవ సిద్ధపాటు ఏంటనంటే, దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. దాని స్టోరీ భావం ఏంటనంటే, ఒక్కొక్క తలాంతు ఇంత అమౌంట్ అని బైబిల్లో స్కాలర్స్ రాస్తారు. అయితే పాయింట్ ఏంటనంటే, ఒకళ్ళకి 5 ఇచ్చాడు, ఒకళ్ళకి 2 ఇచ్చాడు, ఒకళ్ళకి 1 ఇచ్చాడు. ఎందుకని ఈ డిఫరెంట్ కేటగిరీ చెప్పాడు? ఎందుకు అనంటే వారి సామర్థ్యము కొలది. ఏమండి, చర్చ్లో విశ్వాసుల్లో చాలామంది ఒకళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఒకళ్ళకి దేవుడు చాలా రిచెస్ ఇస్తాడు, ఒకళ్ళకి చాలా హైలీ మరి చక్కగా వాక్యం చెప్పగలిగే స్కిల్ ఇస్తారు, కొంతమందికి మిషనరీ వర్క్ చేయగలిగే స్కిల్ ఇస్తాడు, కొంతమంది పాటలు పాడగలిగేటట్టు, కొంతమంది వంటలు చేయగలిగేటట్టు, కొంతమంది డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. నీ స్కిల్స్ ఆర్ డిఫరెంట్, నీ ఆపర్చునిటీస్ డిఫరెంట్. దేవుడు నీకు అనుగ్రహించే తలాంతులు వేరు. 5 ఎందుకు ఇచ్చాడు, 2 ఎందుకు ఇచ్చాడు, 1 ఎందుకు ఇచ్చాడు అనేది మనం తీసుకున్నప్పుడు, ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో వాడుకోవటానికి దేవుడు తలాంతులు ఇస్తాడు. 5 ఇచ్చినాడు లేకపోతే 2 తీసుకున్నాడు, నాకెందుకు 5 ఇవ్వలేదని పొట్లాడొద్దు. 1 తీసుకున్నాడు, 2 ఇచ్చినాడని చూసి నాకెందుకు 2 ఇవ్వలేదని మనం ఫీల్ కాకూడదు. దిస్ ఇస్ వాట్ ఎ కాంపిటీషన్, దిస్ ఇస్ వాట్ ఎ జెలసీ. ఇవి పెట్టుకోకుండా చేయాల్సింది ఏంటి అనంటే, నీ సామర్థ్యం కొలది దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక దినమున లెక్క అడుగుతాడు. ఆయన రాకడలో విశ్వాసులైన మనకు ఒక లెక్క అప్పగించాలి. ఏంటి ఆ లెక్క తెలుసా? నీకు టైం ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను,
సంఘాన్ని ఇచ్చాను, సేవకుల్ని ఇచ్చాను, పరిచర్యని ఇచ్చాను. దేవుడు ఒక పనిని నీకు అప్పగించాడు. నువ్వు దేవుని కొరకు ఎలా వాటిని వినియోగించుకుని వాడబడుతున్నావని దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు నీ లెక్క ఏంటి? చాలామంది చాలా క్యాజువల్గా జీవించడానికి ఇష్టపడతారు, లగ్జరీగా జీవించడానికి ఇష్టపడతారు, కంఫర్టబుల్గా జీవించడానికి ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోనండి, ఈ లోకం పరలోకం కాదు. ఇది ప్రయాసపడే లోకం. ఇది ప్రభువు కొరకు పనిచేసే లోకం. రిలాక్స్ అంతా ఎక్కడనంటే హెవెన్లో, మధ్యాకాశంలో విందు అక్కడ మొదలైద్ది. ఆ తర్వాత నిత్యత్వంలో అది కొనసాగుతుంది. అక్కడ ఎటువంటి బాధ, నిట్టూర్పు, కన్నీటి బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు. ఇవన్నీ ఉన్నప్పుడే దేవుని కొరకు నువ్వు బ్రతకడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇది. నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు వాడటానికి అవకాశం ఇది. కానీ మనమేమో, నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, నా భవిష్యత్తు ఏంటి, వచ్చేవాళ్ళు ఎట్టుంటారు, వాళ్ళు ఎట్టుంటారు. ఏమండి, ఐహిక విచారాల్లో పడి కొట్టుమిట్టాడుతున్న మనకి ఈ ఉపమానం చెప్పే మాట ఏంటనంటే, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. నీకు దేవుడిచ్చిన వాటి విషయంలో నీవు లెక్క అప్పగిస్తావన్నావా? ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు? ఎంతమందికి నువ్వు దేవుని గురించి పరిచయం చేసావు? ప్రియులారా, ఆర్ వి సర్వింగ్ గాడ్ ఆర్ యు ఆర్ టూ బిజీ టు బి యూజ్డ్? నిన్ను వాడుకోలేనంతగా నువ్వు బిజీ అయిపోయావా? వినలేనంతగా నువ్వు బిజీ అయిపోయావా? దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోలేనంతగా నువ్వు బిజీ అయిపోతున్నావా? గుర్తుపెట్టుకోండి, మనము దేవుని కొరకు వాడబడటానికి దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. అందుకే అంటాడు, రక్షించబడిన ప్రతి వ్యక్తికి దేవుడు ఒక కృపావరాన్ని ఇస్తాడు. వారి యొక్క విశ్వాసం యొక్క శక్తి కొలది ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలనుకుంటాడు. ఈరోజు దేవుడు ఒకవేళ నీకు ఒక జాబ్ ఇస్తే, ఆ జాబ్లో నుంచి దేవుని మహిమపరచడానికి నువ్వేం చేయాలి అనేది నువ్వు ఆలోచించాలి. ప్రభు అంటాడు, కొంచెంలో నమ్మకంగా. నువ్వు చదువుకునే వ్యక్తి అయితే నీ చదువుతో నువ్వు ఏం చేయాలి అనేది యు హ్యావ్ టు వర్క్ అవుట్. ఒక పని, ఒక పరిచర్య నీకు అప్పగించినప్పుడు ఆ పరిచర్యకి నీ శక్తి వంచన లేకుండా నువ్వేం చేయాలి? అందుకనే నేను ఒక మాట విన్నాను, దేవుడు నీకు ఇవ్వని దానిలో లెక్క అడగడు, కానీ దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో లెక్క అడుగుతాడు. ఏం లెక్క చెప్తావు నువ్వు? రోజంతా దొరికింది ప్రభా, మార్నింగ్ బట్టలు ఉతుక్కోవటం, మధ్యాహ్నం ఏమో ఫుడ్ తినటానికి, కాసేపు బాగా రెస్ట్ తీసుకోవటానికి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నాక్స్ తిని మళ్ళీ రెస్ట్ తీసుకోవటానికి, ఓవరాల్గా మన లైఫ్ అంతా ఎంత టైం వెచ్చించామనంటే రెస్ట్లోనే సగం అయిపోయింది. ఏం ప్రయాసపడ్డావు? దేవుడు నీకు ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్పిస్తూ ఉండగా నువ్వు వాటితో ఏం చేస్తున్నావు? అనేక మందికి లేని విషయాలు నీకు తెలియపరచబడినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే, నీకు ఎక్కువ ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబడుతుంది. ఒకడికి 5 ఎందుకు ఇచ్చాడనంటే 5కి లెక్క అప్పగించాలి. ఒకడికి 2 ఎందుకు ఇచ్చాడంటే వాడి సామర్థ్యం అంతే, అంతవరకే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను ఎక్కువ నేర్పిస్తే ఎక్కువ నీ నుంచి దేవునికి లెక్క అప్పగించాలి. ప్రియులారా, ఈ ఉపమానం మనకు చెప్పేది ఏంటనంటే, ఒక మాట అంటాడు చూడండి, ఆ మాట చదువుదాం. 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఫస్ట్ వాడు వచ్చాడు, బాబు 5కి నేను 5 చేశాను, ఓకే గుడ్ రా అన్నాడు. రెండో ఆయన వచ్చాడు, రెండో ఆయన కూడా డబుల్ చేశాడు. కానీ ఉపమానంలో నాకు కనీసం 5వ వాడు వచ్చి 5+3 అని చెప్పుంటే కొంచెం అన్న బాగుండేది. 5కి 5 చెప్పాడు. రెండో వాడికి 2కి 2 డబుల్ చేశాడు. లాస్ట్ ఆయన మాత్రం ఏం చేశాడు తెలుసా? అతి తెలివైన వాడు.
ఏంటి? అతి తెలివైన వాడు ఏం చేశాడనంటే వానికి ఇచ్చిన ఆ తలాంతుని తీసుకుని వెళ్ళి చక్కగా భూమిలో పాతి పెట్టాడు. పెట్టి దాన్ని తీసి వచ్చినప్పుడు ఆయన చేతిలో పెట్టి నీది నువ్వు తీసుకో అన్నాడు. నీది నువ్వు తీసుకో అని చెప్పటానికి ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అని అంటే అక్కడ ఏమని రాశాడు చూడండి. ఆ యొక్క మూడో వ్యక్తి గురించి 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా. ఏమంటావు తెలుసా? వాళ్ళనే నువ్వు వాడుకున్నావు ప్రభు, నన్నే వాడుకోలేదు. నాకేం తలంత ఇవ్వలేదు, అంత ఎక్కువ ఇవ్వలేదు, అవకాశాలు ఇవ్వలేదు. ప్రకాశం నాలుగే చెప్పాడు, వీళ్ళకేం నాకేం చెప్పలా. చర్చిలో కొంతమంది ఉన్నారులే, వాళ్ళే చూసుకుంటున్నారు, మాకేం అవకాశాలు ఇవ్వట్లా. ఈ ఎక్స్క్యూజెస్ అన్ని పనిచేయవు. దేవుని ఎదుటి ఎక్స్క్యూజెస్ పనిచేయవు. ఏమని అడుగుతాడనంటే నీకు అప్పగించిన ఆ యొక్క తలాంతుల విషయంలో నువ్వేం చేసావని అడుగుతాడు, కానీ దానికి కారణాలు వెతకడు. ప్రభు అంటున్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. ప్రియులారా, లేజినెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ అవర్ ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫెయిత్ఫుల్ లైఫ్. అందుకే ఫస్ట్ ఉపమానానికి బీ రెడీ, రెండవది బీ ఫెయిత్ఫుల్. ఈ ఉపమానంలో కొంచెంలో నమ్మకంగా ఉండండి. దేవుడు నీకు కొంచెం తలాంతిస్తే ఆ కొంచెంలో నమ్మకంగా ఉండు. పెద్ద పెద్ద చేయమని నిన్ను అడగట్లా, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టమని నిన్ను అడగట్లా. కొంచెం నీకు ఇచ్చిన దాంట్లో దేవుని కొరకు నువ్వు వాడబడాలి. పౌలు తిమోతితో అంటాడు, తిమోతి, దేవుడి నీకు అనుగ్రహించిన కృపావరమును అలక్ష్యము చేయకుము, అలక్ష్యం చేయబాకు, దేవుని చేత నువ్వు వాడబడాలి అని చెప్పినప్పుడు ఎంత అద్భుతంగా ఎదిగాడు అండి. ఫస్ట్ కుమారుడు అన్నాడు, కుమారుడు కాస్త జతపనివాడయ్యాడు, జతపనివాడు కాస్త దైవ సేవకుడయ్యాడు, దైవజనుడా అని అంటాడు. గ్రోత్ అనేది ఉంది. వాడుకున్నారు, వాడబడ్డారు. ఎఫ్రోదీతు అనారోగ్యంతో ఉన్నాడు, కానీ కొలసి సంఘాన్ని కట్టాడు. యవనస్తుడే ఎంత ప్రార్థన చేశాడో ఆ సంఘాన్ని కట్టాడు. ఈరోజు మరి దేవుడు నీకు ఎన్ని అవకాశాలు, ఎంత తలాంతులు ఇచ్చాడు, ఎంత మరి ఆపర్చునిటీ ఇస్తా ఉన్నాడు, నువ్వేం చేస్తా ఉన్నావు? అండ్ థర్డ్ ఫైనల్ చూడండి 31వ వచనం నుంచి, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టిరి, దప్పికొంటిని, నాకు దాహమును ఇచ్చిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ఇప్పుడు మూడవ ఉపమానం ఏంటి అని అంటే, గొర్రెలను మేకలను వేరు చేశాడు. వేరు చేసి అంటున్నాడు ఒక గ్రూప్తో, మీరు లోకం మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన స్థలం ఉంది అని అన్నాడు. బా, ఈ మాట ఎంత అద్భుతమైందంటే, జగత్పునాది వేయబడక ముందే క్రీస్తులో నువ్వు రూపించబడ్డావు అన్న మాట, మన కొరకు జగత్పునాది వేయబడక ముందే ప్రభు ఒక స్థలమును సిద్ధపరిచాడు మన కొరకు. ఏమన్నాడు తెలుసా? ఏ ప్లేస్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. మనం చెప్పాల్సిన మాట ఏం తెలుసా? ప్రభు, ఐ ఆమ్ నాట్ ప్రిపేర్డ్, ఐ ఆమ్ నాట్ ప్రిపేర్డ్, బట్ యూ ప్రిపేర్డ్ ఎ ప్లేస్ ఫర్ మీ. నువ్వు స్థలం సిద్ధపరిచావు, బట్ యాక్చువల్గా నేను సిద్ధపడలేదు. కానీ ఇక్కడ వాళ్ళతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, దాహం అడిగినప్పుడు దాహాన్ని ఇచ్చారు, అనారోగ్యంతో ఉన్నప్పుడు పరామర్శించారు అని అడిగితే అప్పుడు అన్నారు, మేమెప్పుడు చేస్తాం ఇవన్నీ నీకు, నువ్వెప్పుడు వచ్చావు అసలు అని అంటే, అక్కడ అంటాడు, మిక్కిలి అల్పుడైన ఈ సహోదరునికి మీరు చేశారు కాబట్టి
అది నాకు చేసినట్లే అని అన్నాడు. దీన్ని నేనేమంటాను తెలుసా? బీ స్పిరిచువల్. మొట్టమొదటిది, బీ రెడీ టు ఎంటర్ ఇన్ టు హెవెన్, దట్ ఈస్ అ సాల్వేషన్. రెండవది ఏంటంటే బీ ఫెయిత్ఫుల్, బికాస్ అకౌంటబిలిటీ ఉంది కాబట్టి. సోమరితనాన్ని విడిచిపెట్టి మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మొట్టమొదటిదేమో బుద్ధి లేనితనం లేకుండా బుద్ధి కలిగిన వారి వలె ఉండాలి. అక్కడ సమస్య బుద్ధి లేనితనం, ఇక్కడ సమస్య సోమరితనం. అండ్ మూడవదిగా మనం తీసుకున్నట్లయితే ఆత్మీయత లేని జీవితం. ఏమని అంటున్నాడు తెలుసా? మీరందరూ కూడా నాకు చేశారన్నారు. నీకెప్పుడు చేశామంటే మిక్కిలి అల్పుడైన వాడికి చేశారు. ఏమండి, నిజమైన భక్తి అంటే ఏంటి? యాకోబు పత్రికలో ఏమని రాస్తాడు చూడండి. యాకోబు పత్రిక, నేను కంక్లూజన్కి వస్తా ఉన్నాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనం. 26 నుంచి చదువుదాం చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెమ్మ పెట్టుకొనక తన హృదయమును మోసపురుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనని ఎడల ఆ భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే అని అన్నాడు. ఏంటి నిజమైన భక్తి అంటే? పరామర్శించటం, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహకారం చేయటం. స్పిరిచువాలిటీ అంటే ఏంటండి? హెల్పింగ్ అదర్స్. దేవుడు నీకు ఒక సమృద్ధిని నీకు అనుగ్రహించినప్పుడు యు హెల్ప్ అదర్స్. దిగంబరిగా ఉన్నప్పుడు సహాయం చేయి, ఆకలితో ఉన్నప్పుడు సహాయం చేయి. అఫ్ కోర్స్ మనము అందరికీ సహాయం చేయగలిగే స్థితి నీకు ఉండకపోవచ్చు, కానీ కొంతమందికైనా చేయగలిగిన స్థితి నీకు దేవుడిచ్చాడు కదా. మదర్ తెరీసా ఉంది, తన దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు, చేతిలో ఒక యాపిలే ఉంది. ఓ పిల్ల వచ్చి అడిగింది, ఆ యాపిల్ తీసి ఆ పిల్లకి ఇచ్చింది. నువ్వు చేయాలి అనే మనసు నీకుంటే సహాయం కొంచెంలోనైనా నువ్వు చేయగలుగుతావు. స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటనంటే ఓ కన్నీటిలో ఉన్న వాళ్ళని ఆదరించగలగటం, ఓ మాట చెప్పో, ఓ సహాయం చేసో వాళ్ళని బలపరచగలగటం. దేవుడు ఏమంటున్నాడనంటే అల్పులైన వారికి చేసే ఈ కార్యం నాకు చేసినట్లే అన్నాడు ప్రభు. పేదలకు సహాయం చేయవాడు దేవునికి అప్పించువాడని చెప్పాడు సామెతల గ్రంథంలో. ఏమండి, ఈరోజు మనము అన్నిటినీ సమృద్ధిగా మన ప్రార్థన అంతా ఏంటో తెలుసా? నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఇవ్వు ప్రభువా అదే కదండి మన ప్రార్థనలు. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? రాకడకు సిద్ధపరచడం అంటే నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేయి. యు గివ్, దెన్ ఐ విల్ గివ్. నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వటం మొదలు పెడితే నేను నీకు ఇవ్వటం మొదలు పెడతాను. ఒక చిన్న యాపిల్తో ఆరంభించిన మదర్ తెరీసా పరిచర్య ఎన్ని శాఖోపశాఖలుగా ఎంత సహాయం చేశారనంటే ఇట్ వాజ్ అమేజింగ్. బట్ డూ యు నో వాట్ గాడ్ సీస్? హీ సీస్ యువర్ హార్ట్. నిస్వార్థంగా ఆత్మీయత కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటూ మరొకరిని మనం ఆదరిస్తామో, బలపరుస్తామో, దేవుడు ఆ స్పిరిచువల్ లైఫ్ని చూస్తాడు. మనకి పక్కోళ్ళ గురించి చెప్పుకోవటం ఎక్కువ ఇంట్రెస్ట్, పక్కోళ్ళకి సహాయం చేయటం కంటే. ఏది సిద్ధపడటం అని అంటే ఈరోజు 3 విషయాలు. మొట్టమొదటి సిద్ధపాటు ఏంటనండి? రక్షణ విషయంలో సిద్ధపాటు, వెలిగించబడిన స్థితి. యేసుక్రీస్తు ఈ రోజు వచ్చిన ఆయనతో ఉంటాననే నిశ్చయత, ఇది మొదటి సిద్ధపాటు. రెండవ సిద్ధపాటు ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాటి విషయంలో నువ్వు ఒక లెక్క అప్పగించాలన్న ఒక దృక్పథంతో నువ్వు కలిగి బాధ్యతతో నువ్వు మెలిగి నడుచుకోవటం, నీకు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని ప్రభు మహిమార్థమై జీవించగలగటం. దాంట్లో మేజర్ ప్రాబ్లం ఏదనంటే ఇట్ ఈస్ అబౌట్ లేజినెస్. ఫస్ట్ది జ్ఞానంతో నడుచుకోవటం, రెండవది లేజినెస్ని విడిచిపెట్టడం, మూడవది ఏంటనంటే పక్కన వాళ్ళను కూడా పట్టించుకోనంత
నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా ఉండటము. నాట్ కేరింగ్ ఫర్ అదర్స్, దట్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం. నువ్వు ఉన్న ప్లేస్లో వాళ్ళు అనుకోవాలి, ఇదిగో ఈమె చాలా మంచి విశ్వాసం అండి, ఏ ప్రాబ్లం వచ్చినా కనీసం వచ్చి పలకరించి కొంత సహాయం చేయగలిగిన వ్యక్తి అండి. ఈ బ్రదర్ మా రూమ్లో ఉండటం మేమెంతో ఆనందపడుతున్నాం. హీఈస్ డిఫరెంట్, హీఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఇటువంటి ఆత్మీయ సాక్ష్యాలు మనం తెచ్చుకోగలుగుతున్నామండి. అలా నువ్వు తెచ్చుకుంటూ ఉంటే నువ్వు దేవుని రాకడకు నువ్వు సిద్ధపడ్డావని అర్థం, సిద్ధపడుతున్నావని అర్థం. ఈ 3 విషయాల్లో ఆలోచించండి. ప్రభు నిన్ను ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ యొక్క జీవితాన్ని దేవుని కొరకు ఎలా నువ్వు వాడబడాలి ఆలోచించుకోవాలి. ఈ 3 విషయాల్లో మనం సిద్ధపడుతూ ఉన్నట్లయితే దేవుని మహిమకరంగా సంతోషంతో మనం ఆయన్ని ఎదుర్కొంటాం. అలా కాకుండా మిగిలిన వాటన్నిటినీ జరిగించుకుంటూ తినుము, తాగుము, సుఖించుము, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోనము, అంతా లైఫ్ ఇదే అనుకుని ఒకవేళ జీవిస్తే యు ఆర్ నాట్ ప్రాపర్లీ ప్రిపేర్డ్. ప్రార్థన చేసుకుందాం రండి, ప్రభు చూద్దాం. చివరికి ఒక మాట నేను చదువుతాను. వెరీ సారీ, ఐ వాంట్ టు రీడ్ దిస్. ప్రకటన గ్రంథం లాస్ట్ వచనం 22వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ఆ వచ్చే టైంకి లాస్ట్లో ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్పాడు. అదేంటో చూడండి 11వ వచనంలో, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను ఒక జీతాన్ని తీసుకుని వస్తున్నాను, ప్రతి వాని క్రియల చొప్పున అని అంటూ. నేను అపవిత్రుడిగా ఉండాలనుకుంటున్నావా? ఉండు, అలానే ఉండు. అన్యాయంగా ఉండాలనుకున్నా అలానే ఉండు. నీతిగా బ్రతకాలనుకున్నావు అలానే బ్రతుకు. పవిత్రంగా ఉండాలన్నావు అలానే ఉండు. నీ నిర్ణయం చొప్పున నీవు ఉండు. కానీ గుర్తుపెట్టుకో, ప్రతి వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన ఒక జీతం ఉంది, అది నేను తీసుకుని వస్తా ఉన్నాను. త్వరగా వచ్చుచున్నాను. లెట్ us ప్రిపేర్ our hearts. ప్రార్థన చేసుకున్నావు రండి.